నవంబర్ 8 సరిగ్గా 8 గంటల సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం 1000 రూపాయలు 500 రూపాయల కరెన్సీని రద్దు చేస్తున్నామని ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 50 నుంచి 60 మంది వయోవృద్ధులందరూ కూడా చనిపోవడం జరిగింది క్యూ లైన్లో నిలబడి. ఇవాళ పాలసీ మేటర్ అంటున్నారు. ఇవాళ దేశంలో చొచ్చుకొచ్చినటువంటి తీవ్రవాదుల నుంచి రక్షించుకోవడంలో భాగంగా ఓ నిర్ణయం అంటారు. మరోవైపు చూస్తే ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ఇలాంటి ఆటుపోట్లు ఇలాంటి కష్ట నష్టాలు తప్పవని అంటున్నారు. ఎన్ని రకాలుగా భారతీయులందరూ కూడా కష్టాలు అనుభవిస్తున్నారు. దాదాపు 120 నుంచి 130 కోట్ల మంది భారతావనిలో ఇవాళ 20% మంది మాత్రమే ఇవాళ అత్యధికంగా ఆదాయం కలిగినటువంటి వారు ఉన్నారు. ఇల్లీగల్గా ట్రాన్సాక్ట్ చేసినటువంటి మనీని కూడా వారు బ్యాంకుల్లో కూడా జమ చేయకుండా వారి వద్దనే నల్లధనాన్ని ఉంచుకున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. ఈవేళ కొండని తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఇవాళ దేశ ప్రధాని తీసుకున్నటువంటి ఒక నిర్ణయం యావత్ భారతీయులందరినీ కూడా ఒక రకమైనటువంటి పానిక్ వాతావరణానికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి 15 రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఏకపక్షంగా నిలబడి ఇవాళ దేశ ప్రధాని తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ దీనిపైన విస్తృతమైనటువంటి చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెబుతూ ఇవాళ 2 సభల్ని ఎగువ సభని కానీ దిగువ సభని కానీ పూర్తిగా స్టాల్ చేసినటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూస్తుంటే ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో సెకండ్ వాటికన్ గా పిలువబడేటువంటి తిరుమల క్షేత్రంలో కూడా ఈవేళ గణనీయంగా హుండీ ఆదాయం పెరిగినటువంటి ఒక పరిస్థితి. దాదాపు 80,000 మంది ప్రతిరోజు వచ్చే భక్తుల సంఖ్య చూస్తే ఈవేళ హుండీ ఆదాయం దాదాపు 3 కోట్ల రూపాయలు వస్తుంది. ఈ రేషియో ప్రాతిపదికన తీసుకుంటే ఈవేళ కేవలం గంటలోనే స్వామివారి దర్శనం అవుతున్నప్పటికీ దాదాపు ఈ సంఖ్య హుండీ ఆదాయం 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల మేర కూడా వెళుతుంది. సో ఈ నేపథ్యంలో నల్ల కుబేరులందరూ కూడా శ్రీవారి దర్శనం పేరుపైన క్యూ కడుతూ వారి దగ్గర ఉన్నటువంటి నల్లధనాన్ని అంతా కూడా శ్రీవారి హుండీలో పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా సిచ్యువేషన్ తీసుకొని ఈ అంశాలపై చర్చించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్గా ఉన్నటువంటి నవీన్ కుమార్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. నవీన్ కుమార్ గారు, వెల్కమ్ టు సిటీ కేబుల్ స్టూడియో. ఇవాళ 8వ తారీఖు దేశ ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళకి 16 డేస్ కంప్లీట్ అవుతున్నా ఇంకా ఒక రకమైనటువంటి భయాందోళన మధ్యనే ప్రజలందరూ కూడా ఉన్నారు. ప్రతిరోజు బ్యాంకుకు వెళ్ళడం, బ్యాంకుల వద్ద క్యూ లైన్లో నిలబడుతూనే ఉన్నారు. ఎక్కడా కానీ ఓ పారిశ్రామికవేత్త కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ పెద్ద పెద్ద రియల్టర్లు కానీ ఎవరు అక్కడ కనిపించడం, కేవలం సామాన్య మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని తీసుకున్నటువంటి ఒక నిర్ణయం యావత్ 120 నుంచి 130 కోట్ల మంది భారతీయుల్ని తీవ్రంగా ఆవేదన గురిచేస్తుందంటారా లేదంటారా? ఒకటి సార్, ఇప్పుడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సైనికుల్ని బూచిగా చూపించి ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు నల్లధనాన్ని తయారు చేస్తున్నారు, తద్వారా మన దేశంని పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూర్చేసే ప్రయత్నం జరుగుతోంది అనే ఒక ఆలోచనతో ఈరోజు ఆయన స్పీచ్లో కూడా అదే స్పష్టంగా చెప్తున్నాడు. సో మోడీ గారి నిర్ణయాన్ని ప్రతి ఒక్క భారతీయుడు కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని స్వాగతించాలి. కానీ ఈరోజు మోడీ గారు ఒక దేశ ప్రధానిగా ఒక నిర్ణయం తీసుకునే ముందు సాధ్యాసాధ్యాలన్నీ కూడా పరిశీలించి సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్ణయంగా తీసుకొని 500 నోటు 1000 నోటు రద్దు చేసి వెంటనే ఆ స్థానంలో 500 1000 నోట్లు కొత్త నోట్లు కానీ మార్కెట్లో విడుదల చేస్తుంటే ఇక్కడ గందరగోళ పరిస్థితి వచ్చే దానికి ఆస్కారమే లేకుండా పోయిండేది. కానీ ఈరోజు మోడీ గారి నిర్ణయం ఏ విధంగా ఉందంటే ఈరోజు మనం మనిషికి సామాన్యంగా 36 పండ్లు ఉంటాయి నోట్లో. ఆ పండ్లలో ఏదైనా ఒకటి పుచ్చిపోయినప్పుడు పంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ పంటి డాక్టరు ఆ పుచ్చిపోయిన పంటికి మాత్రమే అనస్థీషియా ఇచ్చి ఆ పంటిని మాత్రమే తొలగిస్తాడు, అంతే తప్ప 36 పండ్లకి అనస్థీషియా ఇవ్వడు. అదే తరహాలో ఈరోజు మోడీ గారు కూడా ఎవరైతే నల్ల కుబేర్లు ఉన్నారో వాళ్ళని బయటికి రప్పించాలనే ఒక లక్ష్యంతో తీసుకున్న నిర్ణయాన్ని అందరం స్వాగతిస్తున్నాం. కానీ మీరు చేసింది ఏంది? ఈ భారతదేశంలో ఉండే 130 కోట్ల మందికి కూడా అనస్థీషియా లాగా మీరు ఈరోజు పూర్తిగా రద్దు చేస్తున్నామని ప్రకటించడంతో పూర్తిగా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈరోజు సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలు ఏ విధంగా తయారయ్యాయంటే కుక్కలు చింపిన విస్తరలాగా తయారైపోయాయి. వాళ్ళకి అగమ్యగోచరంగా తయారైపోయింది. వాళ్ళు కష్టపడి పొదుపుగా పెట్టుకున్న డబ్బు ఉన్న పలంగా రద్దు చేయడంతో రాత్రి ఎవరికీ తెలియకుండా చేశామని చెప్తున్నారు. సామాన్య ప్రజలకైతే వాస్తవంగా తెలియదు, కానీ రాజకీయ నాయకులకి బడా పారిశ్రామికవేత్తలకి మోడీ గారి నిర్ణయానికి ముందే స్పష్టంగా తెలిసిపోయింది. అందుకు ఉదాహరణ మనం అందరం చూస్తున్నాం.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా హెరిటేజ్లో ఉండే షేర్లని అమ్ముకున్నాడు, అదేవిధంగా రిలయన్స్కి సంబంధించిన వాళ్ళు జియో సిమ్ అని చెప్పని 3 నెలల పాటు ఉచితంగా ఇచ్చేసి వాళ్ళ మనీనంతా కూడా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకొని రేపు జనవరి నుంచి అందరికీ కూడా ఆ జియో సిమ్ములు బిల్లులు ప్రారంభమవుతున్నాయి. ఇలా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకంతా కూడా ఆయన మేలు చేకూర్చి సామాన్య ప్రజల మీద ఈరోజు పెద్ద ఎత్తున గుండెల్లో గుణపం గుచ్చినట్లు వాళ్ళు ఇంకా తేరుకోలేదండి. ఈరోజు 15 రోజులు పూర్తవుతోంది. ఏ బ్యాంకుల్లో మనం డబ్బు వేయాలంటే ఏం చేయాలి అంటే సామాన్యమైన ఈరోజు పండ్ల వ్యాపారం చేస్తారు, పూల వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, పాల వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత కూడబెట్టుకున్న డబ్బుని వాళ్ళకి ఖాతాలు ఉండవండి, ఇళ్లలోనే పొదుపుగా పెట్టుకొని వాళ్ళ ఇళ్లలో ఉండే ఆడబిడ్డల పెళ్లిళ్ళ కోసమో లేదా బిడ్డల ఉన్నత చదువుల కోసమో ఆ డబ్బుని తీసుకొని అక్కడ కట్టి ఇంజనీరింగ్ కాలేజీలోనో డిగ్రీ కాలేజీలోనో చదివించుకుంటా అంటారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు మీ దగ్గర ఉండే సొమ్ము చెల్లదు అని చెప్పేసే లోపల వాళ్ళకి ఏం అగమ్యగోచరంగా తయారైపోయింది. ఈ డబ్బుని మనం ఏం చేయాలి, బ్యాంకుల్లోకి పోతే వాళ్ళు డిపాజిట్ చేయమంటున్నారు, అకౌంట్లు లేవు, అకౌంట్ ఓపెన్ చేస్తామంటే అకౌంట్ ఇప్పుడు చేయకూడదు అంటున్నారు. మరి అకౌంట్ ఓపెన్ చేయకుండా ఏ విధంగా డిపాజిట్ చేయాలి? అదేవిధంగా ఈరోజు మీరు చూసినట్టయితే ఈ కార్పొరేట్ సంస్థలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ పారిశ్రామికవేత్త కానీ ఎవరు కూడా బ్యాంకుల కాడికి వచ్చి క్యూలో నిలబడుకొని డబ్బులు డ్రా చేసుకున్న పోవడమే లేదు. ఎక్కడ భారతదేశం అంతా కూడా చూస్తున్నాం. సామాన్య మధ్యతరగతి ప్రజల్ని మహారాష్ట్రలో టీవీలో చూస్తున్నాము, ముంబైలో కానీ చెన్నైలో కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఏటీఎంలు కాడ కట్లు తీసుకొని కొడుతున్నారండి సామాన్య ప్రజల్ని. అంటే వాళ్ళ ఆవేదన 2,000 రూపాయలు వస్తుంది, మనం ఆ 2,000 తీసుకొని పోయి బిడ్డలకి కనీసం ఇంట్లో ఒక 4 ఉంటారు, ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా వారం రోజులు ఆ కుటుంబాన్ని పోషించాలండి? కాబట్టి ఇవన్నీ కూడా ఒక ప్రధాన స్థాయి హోదాలో ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఈ సమస్యలన్నీ వచ్చేది కాదు. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాల కారణంగా ఈరోజు మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి, అగమ్యగోచరంగా తయారైపోయి ఏం చేయాలి మన పరిస్థితి. ఈ రోజు నుంచి 500, 1000 రూపాయలు కూడా తీసుకోమని చెప్పేశారు. ఈరోజు ఎక్కడ కూడా పెట్రోల్ బంకుల్లో కానీ మెడికల్ షాపుల్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఎక్కడ కూడా ఈరోజు రాత్రి దాటిందంటే రేపు ఉదయం నుంచి 500, 1000 రూపాయలు కూడా ఎక్కడ తీసుకునే పరిస్థితి లేదు. మరి వాళ్ళు ఏం చేయాలి? బ్యాంకుల్లో వేయాలంటే బ్యాంకుల్లో అకౌంట్లు లేవు, వాళ్ళ పరిస్థితి ఏమి? ఇవన్నీ కూడా ఆలోచించకుండా చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. ఇది చాలా దురదృష్టకరం. ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే అక్టోబర్ 2 గాంధీ పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛ భారత్ అంటూ ఓ నినాదాన్ని తీసుకొచ్చి వీళ్ళ బ్రాండ్ అంబాసిడర్స్గా చాలామంది సినీ ప్రముఖుల్ని, క్రికెటర్స్ని, ఇలా పెద్ద పెద్ద ప్రముఖులందరినీ తీసుకొచ్చి స్వచ్ఛ భారత్ ఒక లక్ష్యాలను నిర్దేశిస్తూ చిన్న చిన్న డాక్యుమెంట్స్ లాగా ప్రజల ముందు ఉంచడం జరిగింది. సో చాలా వరకు కూడా సక్సెస్ఫుల్గా మీట్ చేసినటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ అనుకోవచ్చు, మంచి కార్యక్రమం అనుకోవచ్చు. అదే తరహాలో ఈరోజు 120 నుంచి 130 మంది కోట్ల భారతీయుల్ని అవేర్నెస్ తీసుకురావడంలో ఈ సినిమా యాక్టర్లు ఎక్కడపై దాక్కున్నారు, లేదంటే క్రికెటర్స్ ఎక్కడ దాక్కున్నారు, వీళ్ళందరూ ఎక్కడున్నారు, ఎందుకు ఇది ప్లానింగ్ ప్రకారం నోట్లను రద్దు చేయొచ్చు దేశ సౌభాగ్యం కోసం, దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా తీసుకున్నటువంటి చర్యను అందరూ స్వాగతిస్తుంటారు. కానీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎక్కడున్నాయి? వాస్తవం అండి, మీరు చెప్పినట్టు ఇప్పుడు భారతదేశంలో నల్లధనం అంతా ఉండేది మైనింగ్ మాఫియా వాళ్ళ దగ్గర ఉండదు, లిక్కర్ మాఫియా వాళ్ళ దగ్గర ఉండదు, శాండ్ మాఫియా వాళ్ళ దగ్గర ఉండదు, రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళ దగ్గర ఉండదు, సినీ పరిశ్రమ మొత్తం మాఫియా గ్యాంగ్ అంతా కూడా ఈరోజు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు సినీ పరిశ్రమ వాళ్ళ దగ్గర ఉన్నది. అదేవిధంగా రాజకీయ నాయకులు తరతరాలుగా వంశపారపర్యంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఈరోజు వేల కోట్లకు పడగలెత్తి ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యేగానో మంత్రిగానో పనిచేస్తే వేల కోట్లు సంపాదించేస్తున్నారు. వాళ్ళ దగ్గరే ఈ నల్లధనం ఉండదు. అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు ఏ విధంగా మార్చుకోవాలని. కాబట్టి వాళ్ళు తెలివిగా మోడీ ప్రకటనకు ముందే వాళ్ళకి సమాచారం వచ్చింది కాబట్టి వాళ్ళ దగ్గర ఉండే నల్లధనాన్ని అంతా కూడా తెల్లధనంగా మార్చుకునేశారు. సామాన్య మధ్యతరగతి వాళ్ళకి ఈ అవగాహన లేకపోవడం, మీరన్నట్టు కనీసం వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా ఈ విధంగా చేసుకోండి, సామాన్య ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగదు అని చెప్పి మీరు ప్రధానమంత్రి చెప్తున్నారు. దానికి తోడు ఆయన ఆయన కనీసం మోడీ గారి నోట్లోంచి మాట రాకముందే వెంటనే ఆయన వెంకయ్య నాయుడు గారు ఎత్తుకునేస్తారు అక్కడ మైక్ ఢిల్లీలో. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, కష్టాలు తప్పదు, అందరూ ప్రజలంతా కూడా కొన్ని రోజులు కష్టాలు పడాల్సిందే అని. అయ్యా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా కష్టపడుతున్నారండి? రాజకీయ నాయకుల కుటుంబాల్లో ఎవరన్నా కష్టపడుతున్నారా? అందరూ సుఖంగా ఉన్నారు, సామాన్య ప్రజలు కష్టపడుతున్నారు. ఈరోజు మీరు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేశారు. ఈరోజు వెంకయ్యనాయుడు గారికి ముందే సమాచారం తెలుసు. మా తర్వాత మొన్న మోడీ గారు ప్రకటిస్తారు ట్రస్టులు ఏదైతే ఉన్నాయో స్వచ్ఛంద సేవా సంస్థల మీద కూడా నిఘా పెట్టండి అని. అంటే ఈరోజు వెంకయ్యనాయుడు గారికి సంబంధించిన స్వర్ణ భారతి ట్రస్ట్ అనేది ఒక సేవా సంస్థ, అది స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ 3 నెలల ముందే ఆయన దగ్గర ఉండే నల్లధనాన్నంతా కూడా స్వచ్ఛంద సేవా సంస్థకి మరలించుకునేసాడు ఆయన. ఈరోజు హెరిటేజ్లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు నల్లధనాన్ని తెల్లదానంగా మార్చుకున్నాడు, అదేవిధంగా వెంకయ్యనాయుడు కూడా మార్చుకునేసి ఈరోజు ఆయన
హరిశ్చంద్రులాగా వచ్చి బయట వచ్చి అందరూ దెబ్బలు తినాల్సిందే, ఒక జాతి కోసం దెబ్బలు తినాలి, మన దేశ ప్రగతి కోసం సామాన్య ప్రజలు కూడా తప్పదు కొన్ని రోజులు కష్టాలని చెప్తున్నారు. ఫస్ట్ అసలు ఆ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణ భారతి ట్రస్ట్ వెంకయ్యనాయుడు గారికి సంబంధించిన ట్రస్ట్లో ఎన్ని కోట్ల లావాదేవీలు జరిగినాయి అనే దాని మీద సిబిఐ విచారణ చేయించండి, వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అంతే తప్ప ఏదో మోడీ గారు అక్కడ మాట్లాడడం వెంటనే వెంకయ్యనాయుడు గారు ఆ నుంచి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఈయన నారాయణ గారు విద్యాశాఖ ఆయన మున్సిపల్ మినిస్టరు, వీళ్ళు తప్ప మీరు ఒకటి ఆలోచించండి, కేంద్రంలో ఉండే ఏ మంత్రి కూడా నోరు తెరవడం లేదు. ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు అరుణ్ జైట్లీ గారు, 5 నిమిషాలు మాట్లాడేసిపోతాడు, చెప్పాల్సింది సూటిగా చెప్తాడు, వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు గంటల తరబడి మీడియా ముందు కూర్చొని దాన్ని భూతద్దంలో చూపించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆడు మోడీ ప్రసంగం పూర్తి కాకముందే ఆ రోజు 8వ తేదీ ఈడ వెంటనే చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నాను అన్నాడు. అసలు ఎవరికి అర్థం కాలేదు అసలు ఏం ప్రకటిస్తున్నాడో అనేది. కేంద్ర మంత్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా పోయి ఆడ ప్రధానమంత్రి రాష్ట్రపతిని కలిసేసి వెంటనే మీడియా సమావేశానికి వచ్చి ఆయన ప్రకటించిన 5 నిమిషాల్లోనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశం పెట్టి మోడీ నిర్ణయం బ్రహ్మాండంగా ఉంది, నేను స్వాగతిస్తున్నాను. అంతే, వీళ్ళకి ముందస్తు సమాచారం ఉంది కాబట్టి వీళ్ళందరూ సర్దుకునేయారు కాబట్టి ప్రజల పాపాన వాళ్ళని గాలికి వదిలేసి మేము సర్దుకున్నాము, మీ కర్మ మీరు పడండి అని చెప్పేసి ఈరోజు గాలికి వదిలేసి ఈరోజు పదే ముఖ్యమంత్రి మీరు చూసినట్లయితే 500 నోటు 1000 నోట్లు రద్దు చేయమని చెప్పిందే నేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాస్తానే వెంటనే మోడీ గారు స్పందించేసినారంటున్నారు. ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమో దురదృష్టమో కర్మ అనుకోవాలి కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర విభజనకు లేఖ రాస్తానే వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసింది. ఇప్పుడు 500 నోటు 1000 నోటు ఈయన రాసిన లేఖకి వెంటనే స్పందించేసి మోడీ గారు అది రద్దు చేసి ఈరోజు 130 కోట్ల మంది జనాభా బ్యాంకుల కాడ పడిగాపులు కాసే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారే కారణమయ్యాడు. ఈ విధంగా ఆయన రాసే లేఖలకు స్పందించినప్పుడు మరి 2000 నోటు మాత్రం ఈయనకి తెలియదండి వస్తుందని వచ్చినప్పుడు ఈరోజు ఆ 2000 నోటు వద్దని చెప్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్లో కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2000 నోటును రద్దు చేయాలంటే వెంటనే మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకొని ఇంతవరకు 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఢిల్లీకి పోవాలన్న ఆలోచనే చంద్రబాబు నాయుడు గారు చేయడం లేదు. ఎందుకంటే ఈయనకి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అక్కడ. అదే ఈరోజు భారతదేశంలో బీజేపీకి మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది, కానీ ఈయన పోయి కలవడం లేదు చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే ప్రతిపక్షం ఉందో తెలంగాణలో ఉండే కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన అడిగిందే తడువుగా ఈరోజు మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చి 1 గంట పాటు ఆయనతో కూర్చొని ఆయనకు కావాల్సిన నిధులు తీసుకుంటున్నాడు, ఆయనకు కావాల్సిన పరిశ్రమలు కూడా తెలంగాణకు రాబట్టుకుంటున్నారు. కానీ మన ముఖ్యమంత్రిగా మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూర్చొని అమరావతిని బూచిగా చూపించి ఈడ ప్రెస్ కాన్ఫరెన్స్లతోనే కాలయాపన చేస్తూ ప్రజల్ని ఎక్కడ లోపాలైతే ఎక్కడ కనిపిస్తున్నాయి? 16 రోజులు అయిపోయింది, 16 రోజులు అవుతున్నా ఇంకా పబ్లిక్ కష్టపడుతున్నారు. 1వ తారీఖు త్వరలో రాబోతుంది, ఒక 4 రోజులు పోతే 1వ తారీఖు వస్తుంది. పాలవాడికైనా పేపర్ వాడికైనా కేబుల్ బాయ్కైనా ఇవాళ డబ్బులు ఇవ్వాలి. సో చిల్లర లేదు అని 2000 రూపాయలతోనే వ్యవహారం నడపాలంటే కాని పని. మరోవైపు పెన్షనర్స్ అందరూ కూడా క్యూలో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి ఉంది. అంతా వయోవృద్ధులు అబౌవ్ 60 years. సో వీళ్ళందరూ కూడా దేవుడి దయ వల్ల ఇవాళ వర్షాలు పట్టలేదు. వర్షాలు పడితే చాలా దారుణంగా ఉండేది ఆంధ్రప్రదేశ్లో కూడా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఫల్యాలు ఎక్కడ కనిపిస్తున్నాయి? ఆ వైఫల్యాల నుంచి అధిగమించాలంటే ఇప్పటికైనా ఏ చర్యలు చేపట్టాలండి? ఒకటండి, ఇప్పుడు ఏదన్నా మనం ఒక ఇల్లు కూలగొట్టాలంటే ఒక ఇంట్లోకి అన్ని మన ఇంట్లో ఉండే సామాన్లన్నీ తీసుకెళ్ళి ఆ ఇంట్లో అన్ని సర్దుకొని ఆ పాత ఇంటిని కూలగొడతాం. ఇప్పుడు పాత నోట్లని మీరు రద్దు చేయాలన్నప్పుడు మీరు కొత్త నోట్లని రిలీజ్ చేసి కానీ తీసేస్తుంటే ఏ సమస్య వచ్చిండదు. ఈరోజు నడి రోడ్లోకి వచ్చేసి సామాన్లు పెట్టేసి ఒక కొత్త ఇల్లు తీసుకోకుండానే ఆ ఇంటిని కూల్చేస్తే, పాత నోట్లు తీసేస్తే ఆ జనాలు రోడ్ల మీద నిలబడుకుంటారు. ఎక్కడికి పోవాలండి వాళ్ళు? పేద ప్రజలు, రెక్కాడితే డొక్కాడని పేద ప్రజలు ఈరోజు రైతులు మార్కెట్లోకి పోతే కూరగాయల ధరలు ఒక్కసారిగా పతనమైపోయాయండి. 10 రూపాయలకి 5 రూపాయలకి ఆ కూరాకులు కాయగూరలు తెచ్చేసి అక్కడ కూడా వాళ్ళు ఆడ కాలువల్లో పోయేసిపోతున్నారు. అది కొనేదానికి కూడా లేదు. మీరు అన్నట్టు 2000 రూపాయలు నోట్ ఇస్తాడు, ఒక 200 రూపాయలు కూరగాయలు కొంటే 1800 రిటర్న్ ఇవ్వాలి. ఆ మరి 4 తీసుకొస్తే 8000 రూపాయలు వాడు ఎక్కడ ఉందండి? వాడు సరుకంతా చేస్తే 1000 రూపాయలు ఉండదు కూరగాయలు అమ్మేవాడిది. అదేవిధంగా మీరు ఎక్కడన్నా వెళ్ళండి, రైతులతో పాటు అనేక కష్టాలు పడుతున్న చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు వ్యాపారాలు జరగకుండా 5000 10,000 జరిగి పూట గడవస్తా వాళ్ళు ఏదో కరెంట్ ఛార్జీలు ఆడ పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి గందరగోళంగా తయారైపోయింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనం అయిపోయిందండి వీళ్ళు తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా. ముందస్తు చర్యలు తీసుకొని ముందస్తుగా నోట్లన్నీ కూడా మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత తీసుకుంటే ఈ సమస్య వచ్చిండేది కాదు. కేవలం సందిట్లో సడేమి అన్నట్టుగా ఇవాళ బ్యాంకర్స్ అందరూ కూడా నల్ల కుబ్బెరలతో లాలూచి పడి
నోట్లు మార్పిడి చేసుకున్నారు, 70-30 రేషియో 60-40% కింద నోట్లు మార్చుకున్నారనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. దీనిపైన పెద్ద సంఖ్యలో కూడా ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఫిర్యాదులు వెళ్ళినటువంటి ఒక పరిస్థితి. వీళ్ళు వాస్తవంగా బ్యాంకులు ఎంతవరకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారంటారు? ఈరోజు ఆర్బీఐ ప్రధాన కార్యదర్శి చెప్పారు. ఎందుకంటే కొంతమంది సస్పెండ్ అయ్యారు కూడా. కొన్ని బ్యాంకుల్లో ఈ లావాదేవీలు అక్రమంగా లావాదేవీలు జరుపుతూ 70-30 అంటే ₹1,00,000 మనం ఇచ్చినట్లయితే 70,000 వైట్ మనీ ఇస్తూ 30,000 వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పి అభియోగాల మీద కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ పెద్ద కుబేర్లకు, కాంట్రాక్టర్లకు, లిక్కర్ మాఫియాకి, మైనింగ్ మాఫియా వాళ్ళకి ఈరోజు కొంతమంది బ్యాంకర్లు ఎక్కడైతే మారుమూల గ్రామాల్లో ఉంటాయో, రూరల్ ఏరియాస్లో ఉంటాయో, మండల హెడ్ క్వార్టర్స్లో ఉంటాయో ఆ బ్యాంకుల్లో సామాన్య ప్రజలకు ఎక్కడా చిల్లర లేదని వేస్తున్నారు. మీరు వాస్తవంగా మీ దగ్గర ఎంత కరెన్సీ వస్తుంది, మీరు ఎంతమందికి నోట్లు ఇచ్చారు, 500 నోట్లు ఎన్ని వచ్చాయి, 100 నోట్లు ఎన్ని వచ్చాయి అనేది డిస్ప్లే పెట్టండి బ్యాంకుల కాడ. ఆ డిస్ప్లే ఎక్కడ లేదు. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ నుంచి అన్ని బ్యాంకులు మేము 50,000 కోట్లు పంపించేనామని చెప్పి ముఖ్యమంత్రి ఏదో ఆయన ఇంట్లో నుంచి పంపించినట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తారు. ఈడేవో బ్యాంకుల్లో కొంతమంది అవినీతి పరులు ఎవరైతే బడా పారిశ్రామికవేత్తలతో కుమ్ముక్కైపోయి ఆడొచ్చిన ధనాన్ని అట్లే వెహికల్తో పాటు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. చేసేసి నల్లధనాన్ని స్వీకరించి 500,000 కోట్లు బ్యాంకులు వేసుకునేసి వీళ్ళ డబ్బంతా సామాన్య ప్రజలకు అందించాల్సిన డబ్బంతా కూడా ఈరోజు పారిశ్రామికవేత్తలకు వెళ్ళిపోతున్నాయి. అందువల్ల పారిశ్రామికవేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎక్కడ బ్యాంకులు కాడ క్యూలలో నిలబడుకోవడం లేదు. వాళ్ళకి అవసరం లేదు. బ్యాంకులో పనిచేసి కొంతమంది అవినీతి పరులే యథేచ్ఛగా తరలిచ్చేస్తున్నారు రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చిన ధనాన్ని. ఇది చాలా దుర్మార్గం అండి. దీని మీద విచారణ జరిపించాలి. ఎక్కడ బ్యాంకుల్లో కానీ అవకతవకలు జరుగుతుంటే వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా ప్రతి బ్యాంకు దగ్గర కూడా ఒక డిస్ప్లే బోర్డు పెట్టండి. ఈరోజు 10 కోట్ల రూపాయలు ఒక బ్యాంకుకి వచ్చింది, 5 కోట్ల రూపాయలు 100 రూపాయల నోట్లు వచ్చాయి, 2 కోట్ల రూపాయలు 50 రూపాయల నోట్లు వచ్చాయి, దీనిలో ఇంతమందికి మేము ఇచ్చాము, ఇంతమంది కస్టమర్స్కి ఇచ్చాము అని ఒక డిస్ప్లే బోర్డు పెడితే వాస్తవాలు తెలుస్తాయి తప్ప గంటల తరబడి పాపం ఉదయం 9కంతా పెన్షన్దారులు, వయసు మళ్ళిన పెద్దవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ పసిబిడ్డల్ని సంకలు వేసుకొని ఆ బ్యాంకులు కాడ క్యూలో నిలబడుకుంటే చివరిగా వాళ్ళు వచ్చేయడానికి ఇక్కడ అమౌంట్ అయిపోయింది, మీరు వెళ్ళండి రేపు రండి అంటున్నారు. ఎంత అవస్థలు పడుతున్నారంటే అంత అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా పెళ్ళిళ్ళ సీజన్ అండి. ఈరోజు ఆడబిడ్డకి పెళ్ళిళ్ళు చేయాలంటే 2,50,000 మాత్రమే ఇస్తామంటున్నారు. 2,50,000 ఎక్కడికి సరిపోతుందండి? ఈరోజు పురోహితుడు కానీ, ఆడ ఉండే పూలవాడు కానీ, పాలవాడు కానీ, కనీసం ఆడ మేళగాడు కానీ 10,000 లేని ఎవడు రాడండి పెళ్ళిళ్ళకి. అట్లాంటిది 10,000 దాటితే మీరు లెక్క చెప్పాలంటారు. అంటే మీరు మోడీ గారు వేసుకునే సూట్ మాత్రం ₹1,00,000 ఉండాలి. సామాన్య ప్రజలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే 2.5 లక్షలు దాటకూడదని చెప్పి ఆంక్షలు పెట్టడం ఎంతవరకు సమంజసం అండి? ఏదో ఒక సామెత ఉంది వెనకటికి. ఒక రాజు, ఒక పిచ్చి రాజు ఒక సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడంట. ఆ రాజ్యంలో దొంగల బెడద ఎక్కువ అయిపోయిందంట. విపరీతమైన దొంగలు పట్టపగలే దొంగతనాలు చేస్తా అంటే ఆ రాజు ఈ దొంగల్ని పట్టుకునేదానికి ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరినీ ఈడ్చుకోరమ్మని చెప్పి కొరడా దెబ్బలు కొట్టమన్నా అంట. 100 కొరడా దెబ్బలు అందరికీ, ప్రజలతో పాటు అందరినీ కొట్టండి. ప్రజలు లబోదిబో ఏంది మహారాజు మమ్మల్ని కూడా కొడుతున్నారంటే, అయ్యా దొంగలు బయటపడాలంటే అందరూ దెబ్బలు తినాల్సిందే కాబట్టి తప్పదన్న అంట మా వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టు. కాబట్టి దొంగల్ని పట్టుకునేదానికి సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, నల్ల కుబేర్ల కోసం సామాన్య ప్రజల్ని పడిగాపులుగా ఇచ్చే విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం అండి. నిజంగా మీరు ఏదో సాకులు చెప్పి ఏదో మిస్ఫైర్ అయిపోయిందండి. మోడీ గారు ఆలోచన వేరు, ఎక్కడో మిస్ఫైర్ అయింది. ఈరోజు మీరు అన్నట్టు ఆ సుర్జిత్ పటేల్ ఉన్నాడు ఆర్బీఐ, అతను ఇంతకుముందు రిలయన్స్ వారి దగ్గర పనిచేశాడు. అతనికి అన్ని సమాచారం ఉంది కాబట్టి ఆయన పారిశ్రామికవేత్తలకు అందరికీ సమాచారం ఇచ్చి లక్షల కోట్లు ఎవరైతే నల్లధనం కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా సేఫ్ గార్డ్ చేసి ఈరోజు సామాన్య ప్రజల్ని నడి రోడ్డు మీద వదిలేశారు. పడిగాపులు కాస్తున్నారు, పడరాని పాటలు పడుతున్నారు. వాళ్ళకి పట్టపగలే నిజంగా దేవుడు కనిపిస్తున్నాడు. వాళ్ళకి ఇదేం కర్మరా ఇది? కష్టార్జితాన్ని కూడా తీసుకోవాలంటే 2,000 ఇస్తాము, 5,000 ఇస్తాము, మీ బిడ్డల పెళ్ళిళ్ళకి 2.5 లక్షలు మాత్రమే ఇస్తాము అనే రేషన్ పద్ధతిలో కష్టార్జితాన్ని మీరు ఈ విధంగా నియమ నిబంధనలు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. నేను ఇంకోటి కూడా చెప్తున్నా అండి, స్విస్ బ్యాంకులో ఉండే ధనాన్ని తీసుకొస్తామని చెప్పి మోడీ ఎన్నికల ముందు ఉత్తర కుమార్ని ప్రగల్భాలు పలికాడు. మీరు ఎంతమంది లిస్టు తీసుకొచ్చారండి? మీకు సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది, ఎంతమంది ఉన్నారో మీరు బయట పెట్టండి అని. స్విస్ బ్యాంక్ జోలికి పోలేదు. మళ్ళీ డిసెంబర్లో నాకు అది చూస్తురని చెప్తున్నారు. అంటే మాటలతోనే కాలయాపన చేస్తున్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది అయితే ఇమ్మీడియట్ కల్పించేశారు. అదేవిధంగా గతంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి కూరకపోయింది, మంత్రులంతా అవినీతి కుంభకోణాలు కూరకపోయారని చెప్పన్నారు. మరి ఎంతమంది మంత్రుల మీద మీరు కేసులు బుక్ చేశారండి? 2.5 సంవత్సరం అయింది మోడీ గారు వచ్చి. కాంగ్రెస్ మంత్రుల మీద ఒక్కరి మీదన్నా చర్యలు తీసుకున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా బొగ్గు కుంభకోణం, స్పెక్ట్రమ్ కుంభకోణం, కేజీ గ్యాస్ కుంభకోణం, శారద, నారద, లలిత్, వ్యాపం,
ఆదాయానికి మించిన ఆస్తులు, ఇలా చాలా కుంభకోణాల మీద విచారణ చేసి నేను నిగ్గు తేలుస్తానని చెప్పి ఒక్కటంటే ఒక్కదాని మీద ఇంతవరకు ఏమాత్రం విచారణ జరపకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నారు. అదేవిధంగా లక్షల కోట్లండి బ్యాంకులకు పంగనామాలు పెట్టిన మంత్రులు మీ కేంద్రంలో లేదా అండి, మీ క్యాబినెట్లో లేదా? మోడీ గారికి తెలియదు అది? ఈరోజు బ్యాంకులకంతా పంగనామాలు పెట్టేసి దర్జాగా కేంద్ర మంత్రులుగా చలామణి అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ మంత్రులు ఆడ ఎవరైతే ఉన్నారో సుజనా చౌదరి కానీ, రాయపాటి, కావూరి, వీళ్ళందరూ కూడా బ్యాంకులకి నామాలు పెట్టేసి ఎగనామం పెట్టేసి మీ కేంద్ర మంత్రులుగా, పార్లమెంటు సభ్యులుగా ఉంటే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారో మోడీ గారు సమాధానం చెప్పాలి ప్రజలకి. అలా కాకుండా ఈరోజు ఎక్కడో ఎందుకండి మన రాష్ట్రం గురించి ఆలోచిస్తాం. చంద్రబాబు నాయుడుకు బహిరంగంగా ఓటుకు నోటు కేసులో బ్రీఫ్డ్ మీ, ఆయన వాయిస్ క్లియర్గా వచ్చేసింది. ఓటుకు నోటు కేసులో ఆయన అడ్డంగా బుక్ అయిపోయాడు. అతని మీద ఏం చర్యలు తీసుకున్నారండి? చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి చర్యలు తీసుకోలే, కాలయాపన చేస్తున్నారు. కేసు వేసాము జరుగుతుందని. అందువల్లే మోడీ గారిని కలిసేదానికి చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు. ఈరోజు కేసీఆర్ అంత ధైర్యంగా పోయి కలుస్తున్నాడంటే ఆయన ఏమి చేయలేదు. మన ముఖ్యమంత్రి ఈ ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిపోయాడు కాబట్టి ఆయన వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందండి. కాబట్టి ఇప్పటికైనా సరే మోడీ గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశ ప్రధానిగా మీరు దేశ ప్రజల కోసం, దేశ రక్షణ కోసం తీసుకునే నిర్ణయాలను స్వాగతిస్తాం. అంతే తప్ప ఈరోజు కొందరిని కార్పొరేట్ సంస్థల్ని కాపాడేందుకు, ఈరోజు మీరు నల్లధనాన్ని, నల్ల కుబేరుల్ని పరిరక్షించేందుకు తీసుకునే నిర్ణయాలను మాత్రం 130 కోట్ల మంది కూడా తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఒక ప్రధానమంత్రి హోదాలో మొన్న చెప్తున్నారండి, బాధేసింది. నన్ను చంపేస్తారేమో, నేను చచ్చిపోయేదానికి కూడా సిద్ధమని. ఒక ప్రధానమంత్రి హోదాలో ఎవరన్నా ఆ మాట అనొచ్చా అండి? మీరు ప్రధానమంత్రి, నాకే రక్షణ లేదని చెప్పే ఒక ప్రధానమంత్రి, అంత బలహీనమైనటువంటి ప్రధానమంత్రి ఈ భారతదేశానికి అవసరమా అండి? ఈరోజు తనని తానే రక్షించుకోలేని ప్రధానమంత్రి 130 కోట్ల మంది ప్రజలను ఏ విధంగా రక్షిస్తాడండి? నన్నే చంపేస్తారు, నన్ను చంపినా నాకు పర్లేదని ఒక ప్రధానమంత్రి ఎక్కడన్నా మాట్లాడొచ్చా అండి? అది ధైర్యంగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచండి. నేను నల్ల కుబేర్ల అంతు చూస్తాను, స్విస్ బ్యాంక్ నుంచి తీసుకొస్తాను నల్లధనాన్ని, మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్కరి ఖాతాలో 5 లక్షల రూపాయలు వేస్తాను పేద ప్రజల ఖాతాలో అన్నారు. ఆ మాటను నిలబెట్టుకోండి. సమర్థవంతమైనటువంటి ప్రధానమంత్రిని నిరూపించుకోండి తప్ప నిస్సహాయుడిగా నన్ను ఎవరు చంపినా, ఎవరైనా ఎప్పుడైనా చంపేస్తారేమో అని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఎవరైతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కానీ, ఎక్కడైతే ఉన్న నల్ల కుబేర్లు ఉన్నారో, అదే ముఖ్యంగా వీటన్నిటికన్నా అండి ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలండి కేర్ ఆఫ్ అవినీతికి నిలయాలుగా మారిపోయాయి. ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు అవినీతి అధికారులు లేరా అండి? ఈరోజు రాష్ట్రంలో చూస్తే మొత్తం నల్లధనం అంతా కూడా 50% ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల ఇళ్లల్లో ఉన్నాయి. మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు మీరు? ఉన్నతాధికారుల జోలికి పోరా మీరు? రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హరిశ్చంద్రుల, నిజాయితీ పరుల? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే ఉన్నతాధికారులు ఎవరు అవినీతికి పాల్పడడం లేదా అండి? వాళ్ళు సంపాదించిన నల్లధనం అంతా కూడా ఈరోజు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వండి, వాళ్ళకు కూడా చెప్పండి మీ దగ్గరున్న నల్లధనాన్ని సరెండర్ చేయమని చెప్పి వార్నింగ్ ఇవ్వండి. వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయించండి. నల్లధనాన్ని కానీ వాళ్ళు సరెండర్ చేయకపోతే వాళ్ళ ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయండి. ఈరోజు మీరు నిజాయితీగా 500 నోట్లు తీసుకొస్తున్నాను, ప్రజల కోసం చేస్తున్నాను నేనని చెప్తున్నారే, మరి మేము ఏదైనా ఒక చిన్న పనిగా మున్సిపల్ కార్యాలయానికి పోతే ఒక ప్లాన్ అప్రూవల్ అడిగితే ఎన్ని లక్షలు ఇస్తారని అడుగుతున్నారు. రెవెన్యూ ఆఫీసుకి పోతే పయ్యా పట్టా ఇయ్యా పేదవాడు, నేను నా ఇంటికి కోసం పట్టా ఇయ్య అంటే ఎన్ని వేలు ఇస్తారని అడుగుతున్నారు. అడుగడుగున అవినీతి విలయతాండవం చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో. మరి ఆ ఉన్నతాధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఐఏఎస్ అధికారుల మీద కానీ మోడీ గారు కానీ కఠినంగా వ్యవహరిస్తే ఈరోజు ఈ రాష్ట్రం కాదు కదా, ఈ దేశంలో ఉండే దాదాపు మొత్తం అన్ని రాష్ట్రాలకు సరిపోయేంత బడ్జెట్ ఈరోజు ఐఏఎస్ అధికారుల ఇళ్లలో నల్లదలం మూలుగుతూ ఉంది. కాబట్టి వాటి మీద కూడా మోడీ గారు దృష్టి సారించాలని చెప్పని సామాన్య ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇవాళ మంచికో చెడుకో తెలియదు కానీ నల్ల కుబేర్లందరూ కూడా తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తూ హుండీ ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచుతున్నారు. ప్రతిసారి మనకి తెలిసిన విధంగా శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 పర్వదినాల్లో మాత్రమే తిరుమలకు దాదాపు 80,000 నుంచి 1,00,000 మంది పైచీలకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. కానీ 8వ తారీఖు ఈ మోడీ నిర్ణయం తీసుకున్న తర్వాత దగ్గర డిసెంబర్ 30వ తారీఖు దగ్గరకు వస్తున్న తరుణంలో ఇప్పుడిప్పుడు పుట్టలో నుంచి పాములన్నీ బయటకు వస్తున్నట్టుగా కొంతమంది బయటకు వస్తూ శ్రీవారి హుండీలో కూడా గణనీయంగా ఈ నోటు కట్టలను వేస్తున్నారనేటువంటి ఒక సమాచారం. దాదాపు 80,000 మంది భక్తులు దర్శించుకుంటే 3 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం వచ్చేది. ఈవేళ 20 నుంచి 30,000 మంది దర్శించుకుంటేనే 4 కోట్లు 5 కోట్లు కూడా ఈ గణనీయంగా పెరిగిపోతున్నటువంటి ఒక పరిస్థితి.
ఏమా మ్యాజిక్? ఒకటి సార్, ఇప్పుడు మోడీ ప్రకటనతో నల్ల కుబేర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. కొంతమంది చిన్న చితకా వాళ్ళు మీరన్నట్టు కొన్ని దొంగదారులు ఎత్తుక్కొని బ్యాంకుల ద్వారా లేదా 70-50నో 70-30నో ఇట్లేదో మార్చుకుంటున్నారు. కొంతమంది చేసిన పాపాన్ని కొంతన్నా కడుక్కుంటాము, ఇంత నల్లధనం పెట్టుకొని మనం ఏం చేస్తాము, భగవంతుడి కన్నా సమర్పిస్తాము. మేము ఇటీవల ఒక కార్యక్రమం కూడా చేసాం, వెంకన్న బంపర్ ఆఫర్. అవినీతి పరులారా, అంటే అక్రమంగా సంపాదించిన డబ్బు మీ దగ్గర ఉంటే స్వామివారికి సమర్పించండి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్య అన్నదాన పథకం జరుగుతోంది. అదేవిధంగా ప్రాణదాన ట్రస్ట్ ఉంది, పేద ప్రజలకి వైద్యం అందిస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు టీటీడీ చేస్తూ ఉంది. కాబట్టి నల్ల కుబేర్లు ఎవరన్నా ఉంటే వెంటనే తిరుమల కొండకు వచ్చి మీ నల్లధనాన్ని స్వామివారికి సమర్పించి కనీసం మీ జన్మ చరితార్థం చేసుకోండి. చేసిన పాపాలను కొంతన్న పరిష్కారం వస్తుంది, స్వామివారి అనుగ్రహం లభిస్తుంది, కృపకు పాత్రులు కాండి అని చెప్పి మేము ఇటీవల కార్యక్రమం చేసాం. అదేవిధంగా మీరు అన్నట్టు గణనీయంగా పెరుగుతుంది. సామాన్యంగా శుక్ర శని ఆదివారంలో రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి 3 కోట్ల రూపాయలు లేదా 3,20,00,000 మనం టీవీలో చూస్తుంటాం. కానీ ఈరోజు అతి తక్కువ సమయంలో శీఘ్ర దర్శనం జరుగుతుంది. కొండ మీద గంట లోపలనే స్వామివారి దర్శనం చేసుకొచ్చేస్తున్నారు. రద్దీ తక్కువగా ఉంది, కానీ ఉండి ఆదాయం మాత్రం 4 కోట్లు దాటింది. మొన్న 4,20,00,000 వచ్చింది. మీరు ఇంకా చూడండి, ఈ 30వ తేదీ దాటుతానే డిసెంబర్ మొదటి వారం నుంచి స్వామివారి ఆదాయం 5 కోట్ల నుంచి 10 కోట్లు ఒక రోజులో వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నల్ల కుబేర్లంతా కూడా ఈ దొంగదారులన్నీ ఎత్తుక్కుంటున్నారు. కొంతమంది అన్ని గేట్లు కూడా మూసివేస్తున్నారు. కాబట్టి ఈ చట్టాలు కఠినంగా తీసుకొస్తున్నారు. కాబట్టి ఇంకా చేసేది లేక కనీసం స్వామి కార్యం స్వకార్యం అన్నట్లు స్వామివారి కన్నా సమర్పిస్తాము, ఆ పాపానిలో కొంత పరిష్కారం చేసుకుంటామని రేపు మొదటి వారం నుంచి స్వామివారి హుండీ గణనీయంగా పెరుగుతుంది. ఆ డబ్బు అంటే ఒకటే ప్రజలంతా కూడా గుర్తించాలి, ఆ నల్లధనాన్ని తీసుకొస్తున్నారు, అది తప్పు కదా అనుకోవద్దు. ఎందుకంటే నల్లధనం అనే దానికి ముద్ర వేశాం. ఎవరైతే అక్రమంగా సంపాదిస్తారో, ఆదాయానికి మించి ఆస్తులు ఉంటాయో వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టకుండా ఉండేదాన్ని నల్లధనం అంటారు. ట్యాక్సులు కడితే అది తెల్లధనమే. కాబట్టి ఆ ట్యాక్స్ కట్టకుండా ఉండే నల్లధనాన్ని ఇన్ని రోజులు పెట్టుకొని రేపు 30 డిసెంబర్ దాటిందంటే అది చిత్తు కాగితం కూడా పనికిరాదు. కాబట్టి కనీసం ఇప్పటి లోపలన్నా స్వామివారి ఉండిలో వేస్తే కనీసం పుణ్యం పురుషార్థం వస్తుంది, స్వామివారి కృపకు పాత్రలు అవుతారని చెప్పి, అదేవిధంగా ఈ నల్ల కుబేర్లంతా కూడా ఈరోజు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న నల్లధనాన్నంతా కూడా శ్రీవారి కొండకు తరలిస్తున్నారు. మేము టీటీడీ వాళ్ళని కూడా విజ్ఞప్తి చేశాం, అయ్యా అలిపిరి టోల్ గేట్ వద్ద ఒక డోనర్ సెల్ పెట్టండి. ఎందుకంటే చాలామంది లారీల్లో కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అన్ని లక్షల కోట్లు ఉన్నాయి. అంతేందుకు IAS IPS అధికారులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ దగ్గర ఉండే అక్రమ సంపాదన, కొంతమంది అధికారులు అంటే రాష్ట్రం అంతా చెప్పడం లేదు, చాలామంది అవినీతి అక్రమాలు సంపాదించిన అధికారులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా, ఎందుకంటే ఆ డబ్బు ఉన్నపలంగా ఇస్తే వాళ్ళ పేర్లు ఎక్కడ మీడియా ద్వారా బయటకు వస్తాయని చెప్పి కొంత సంకోచిస్తూ ఉన్నారు. కాబట్టి అజ్ఞాత భక్తుడు అనే ఒక పేరు పెట్టండి, ఒక డోనర్ సెల్ అలిపిరి టోల్ గేట్ వద్ద పెట్టి ఎవరైతే ఈ నల్లధనాన్ని తీసుకొస్తారో అక్కడ స్వీకరించి వాళ్ళకి శ్రీవారి దర్శనం కల్పించి లడ్డు తీర్థప్రసాదాలు ఇచ్చి స్వామివారి దర్శనం కల్పించండి. ఖచ్చితంగా ఉండి ఫుల్ అయిపోతుంది. 10 కోట్లు తక్కువ రాదని మా అంచనా అండి. భగవంతుని కృపతో ఆ నల్ల కుబేర్లంతా కూడా తిరుమల కొండకు రావాలని చెప్పి సిటీ కేబుల్ ద్వారా అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం సార్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఓ ఛాయ్ వాలాగా ప్రతి ఒక్క భారతీయుడు ఇవాళ ఆయన్ని స్వాగతిస్తూ ప్రధానమంత్రి పీఠంపై కూడా కూర్చోబెట్టిన ఘనత భారతీయులది. కానీ మోడీ గారు తీసుకున్నటువంటి ఒక అనాలోచిత నిర్ణయం చూస్తున్నట్టయితే ఇవాళ సామాన్య మధ్యతరగతికి సంబంధించినటువంటి ప్రజలు, జనం తీవ్రంగా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కార్పొరేట్ సంస్థలు కానీ, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కానీ మొత్తం మీద వారు మనీని ఈజీగా సర్క్యులేట్ చేసుకున్నటువంటి ఒక పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుమలలో ఒక్కరోజు హుండీ ఆదాయం 4 నుంచి 5 కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. వాళ్ళ స్వల్పంగా ఉన్నటువంటి సమయంలో కూడా సోమ మంగళ బుధవారాల్లో కూడా చాలా స్వల్పంగా ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా వస్తున్నప్పటికీ వాళ్ళ హుండీ ఆదాయం గణనీయంగా పెరిగిపోతుంది. హుండీ అంతా గలగల అంటూ లక్ష్మితో నిండిపోతున్నటువంటి ఒక పరిస్థితి. ఒకవేళ అది అక్రమ సంపాదన అయినా ఇవాళ దాన్ని శ్రీవారికి డొనేట్ చేస్తే ఖచ్చితంగా కాస్త పుణ్యం మోక్షమన లభిస్తుందనేసి రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం 2 రకాలుగా దోహదపడుతుంది. ఒకవైపు నల్ల కుబేరులని ఏరివేయడంలో భాగంగా సహకరిస్తుంటే, మరోవైపు ఈ అక్రమార్జన అంతా కూడా తిరుమల శ్రీవారి హుండీకి చేరి తద్వారా అభివృద్ధికి కానీ భక్తుల అవసరాలకు కానీ ఉపయోగపడే విధంగా ఆ డబ్బంతా కూడా తిరుమల శ్రీవారికి చేరడం హర్షించదగ్గ విషయం అనేసి నవీన్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇది వాళ్ళ డిస్కషన్. రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.